కానీ మాస్టర్ ఇప్పుడు మీరు జడ్జి పొజిషన్లో కూర్చున్నారు, కానీ మీరు డాన్స్ ఆడుతున్నప్పుడు మీరు కొరియోగ్రఫర్ అవ్వడానికి ఆ పడిన కష్టాలు, ఆ జర్నీ వీళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది. దట్ ఎవ్రీ పర్సన్ ఎంత టాలెంట్ ఉన్నా ఎవ్రీడే విల్ లర్నింగ్. సో ఇది మీకు ఇంకొక ఎలా ఉంటుందంటే న్యూ ఐడియాస్కి ఒక పాత్ క్రియేట్ అయినట్టు ఉంటుంది, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చినట్లు ఉంటుంది. కొంతమంది చిన్న చిన్న మూమెంట్స్ చేస్తున్నప్పుడు మీరు చాలా స్టేజ్ మీదకి వచ్చి మరి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళకి నిజంగా ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందంగా ఉంటుంది. అది అప్రిసియేషన్ లేకపోతే మనం కూర్చొని వేస్ట్. అక్కడ అప్రిసియేషన్ ఇస్తేనే కదా. ఇప్పుడు మనం క్రికెట్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఒక యంగ్స్టర్కి ధోని అనేవాడు అంతమందిని యంగ్స్టర్స్ని ఒక ఎరా నుంచి పట్టుకొచ్చారు కాబట్టి ఇవాళ ఇండియా ఈజ్ #1. కరెక్ట్. ఆ ఇన్స్పిరేషన్ లేకుండా అంటే అలానే సీనియర్స్ ఇదని కాదు, నేను అనేది ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి డెఫినెట్గా అప్కమింగ్ వాళ్ళకు. అండ్ డెఫినెట్గా ఐడియాస్ కానీ లేదా డిప్లొమాటిక్ వేలో ఇఫ్ యూ సే ద జడ్జ్మెంట్ ఇన్ డిప్లొమాటిక్ వే, వాళ్ళ హర్ట్ గారు వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ గుడ్ థింగ్. అదొక ఎవ్రీడే. ఇప్పుడు 4 పర్ఫామ్ చేశారు ఒక ఎపిసోడ్లో అంటే 4కి 4 డిఫరెంట్ వేస్లో చెప్పాలి, మొనాటనీ రాకూడదు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎంకరేజింగ్గా ఫీల్ అవ్వాలి, అన్నీ ఉండాలి. సో ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఆల్సో. జడ్జ్మెంట్ అనేది కూడా ఏదో సింపుల్గా బాగుంది బాగాలేదు అనేది కాదు అసలు. అసలు ఆ పర్ఫామ్ చేసిన అతను ఎలా తీసుకుంటాడు అనేది కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు స్టేజ్ మీదకి వెళ్ళి ఆ గెస్ట్ అది ఇస్తే నిజంగా బాగుంటాయి, ఆ వాళ్ళకు 100 రెట్లు ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేయడం.